పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని పోటీ చేస్తానంటున్నారు. అసలు ఏంటంటే గెలుస్తారా లేదా? గెలుస్తారండి. గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందే వెళ్ళాలి కానీ రాలేదు. ఇప్పుడైతే తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎవరు చేసినా పవన్ కళ్యాణ్ గారికి వేస్తాము ఓటు, మేము గెలిపిద్దామనేసి అంటున్నారండి. ఖచ్చితంగా. ఆయన గుర్తేంటండి మీకు తెలుసా? అండి గుర్తండి గాజు గ్లాస్ అండి. గాజు గ్లాస్. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీకి వంగా గీత గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచున్నారు. మరి ఆవిడ మేము కూడా గెలుస్తామని చెప్తున్నారండి. మరి అంతకుముందు ఎంపీ అభ్యర్థి కింద పనిచేసింది ఆవిడ. మరి గత 5 ఏళ్లలో అభివృద్ధి ఏమైనా జరిగిందా? ఆవిడ వల్ల అయితే జరిగింది కానీ తర్వాత ఎమ్మెల్యే వల్ల కొంచెం ఇబ్బంది అయ్యి ఏం పట్టించుకోవట్లేదు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. ఆవిడైతే ప్రతి విషయంలోనే పట్టించుకుందండి. ఇప్పుడైతే ఆవిడ మాట పక్కనైతే మాకు పవన్ కళ్యాణ్ గారు రావడం ఇష్టమండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు అంటున్నామండి. మరి మా పిఠాపురం కూడా బాగుపడుతుంది. పిఠాపురం పేద ప్రజలు కూడా బాగుపడతారండి. ఎంతకాలండి ఇంతమంది ఇళ్ళ స్థలాలకు అది అప్లికేషన్ అయి పెట్టాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎవరు కూడా ఎక్కడ ఉన్నారు ఏటని కూడా అసలు పేదోళ్ళు అన్నామన్నా వాళ్ళు ఎవరు అసలు గుమ్మం కూడా వచ్చి పట్టించుకోలేదండి. ఈయన వస్తే కొంచెం పేదోళ్ళు బాగుపడతారు మాలాంటి వాళ్ళు అందరూ అనేసి మేము ఆశిస్తున్నామండి. పవన్ కళ్యాణ్ గారికి అంటే మీరు ఒకలే ఓటేస్తారా? ఇంకొంతమందిని అందరి చేత కూడా వేస్తామండి. అందరి చేత కూడా అంటారు. ఖచ్చితంగా ఆయన వస్తారండి. మా పేడ అంటే 50,000 అంటున్నారు, 1,00,000 అంటున్నారు. ఏంటండి మీ ఉద్దేశంలో ఎంత వస్తుంది అనుకుంటున్నారు? మా ఉద్దేశంలో 1,00,000 మెజార్టీతో వస్తారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మా కుకటేశ్వర దయ వల్ల పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా మెజార్టీతో వస్తారండి. 24 ఎలక్షన్స్ వచ్చినాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. ఎలా గెలుస్తారా లేదండి? గెలుస్తారండి. ఎందుకనండి? 1,00,000 ఓట్లు పైగా గెలుస్తారండి. 1,00,000 ఓట్ల మెజార్టీ వస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకండి అంత నమ్మకం మీకు? అంటే మాకు అన్ని చేస్తానని హామీ ఇస్తున్నారు కదండి అన్నింటికి. సేమ్ అవే హామీలు మరి అంతకు ముందు వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళ మీద ఈయన మీద ఎందుకు వచ్చింది? అంటే కాపాలండి, మన కాపులు అండి, మా కాపాలండి. ఓకే, అంటే మీ కమ్యూనిటీ పరంగా ఆయన వస్తున్నారు కాబట్టి ఆయన ఎదుగుతారు, మీరు సపోర్ట్ చేస్తామండి. ఓకే, మా కాపు గుర్తింపు అండి మాకు. ఇప్పుడు మీరేమనుకున్నారంటే మా కులాన్ని నుంచి వచ్చిన ఆయన వ్యక్తిని మేము గెలిపించుకుంటామని అనుకుంటున్నాం. అంటే మిగతా రాజకీయ పార్టీలు మరి పవన్ కళ్యాణ్ మీద కుల రాజకీయాలు చేస్తానని చెప్పి ఆయన మీద రుద్దుతున్నారండి. అవన్నీ నిజాలు అంటారా? అబద్ధాలండి. అంటే ఇలా మెజార్టీలోకి వస్తున్నాడని అబద్ధాలు ఆడుతున్నారండి. మరి గత 5 ఏళ్ల పరిపాలనలో ఇక్కడ పెన్నెం దొరబాబు గారు చేశారు వైసీపీ నుంచి. అసలు అభివృద్ధి ఏ విధంగా ఉందండి? మాకేమీ చేయలేదండి. ఓకే, ఇప్పుడు మరి వంగ గీత గారినేమో అదే మీరు అనేటట్టు అదే కాపు సామాజిక వర్గాన్ని తీసుకు ఆవిడకో చుట్టు గెలిపించేవండి చాలండి. ఇంకా పోటీ చేయించున్నారు. ఆవిడకో చుట్టు గెలిపించేవండి చాలండి. ఓకే, అవసరం లేదండి. ఇంకా ఓ చుట్టూ చూస్తాం కదండి. పవన్ కళ్యాణే కావాలి రావాలి. 1,00,000 పైన వస్తాయండి. మరి ఇన్ని చెప్తున్నారు కదా, గుర్తుంటే తెలుసండి మీకు? గాజు గ్లాస్ లో 2 వాటికి ఏమైనా ఇచ్చారండి. పొద్దుట పవన్ కళ్యాణ్ ఏమన్నారండి? అయిగోండి మా వచ్చారండి దొరక మా ఇది గ్లాస్ 2 గాజు గ్లాస్కి వేస్తామండి. 2 వేస్తామండి. గాజు గ్లాస్కి వేస్తామండి. మీరైతే పక్క వన్ సైడ్ జనసేన అండి. మా అత్తమ్మ మేము కూడా గ్లాసే. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటారు. ఏంటి గెలుస్తారా లేదా? ఖచ్చితంగా 1,00,000 మెజారిటీ పైన ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే పిఠాపురంలో అభివృద్ధి కోసం చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు గతంలో అయితే అభివృద్ధి ఏది లేదు. పథకాలు ఏమో వస్తున్నాయి కానీ అది పేదవాళ్ళు తప్ప ఉన్నవాడికి లేదు, లేనివాడికి లేదు. వచ్చిందన్న పేరు అంతే. ఇప్పుడు ఏదంటే మార్పు కోసం చూస్తున్నారు జనాలు. అది ఎవరికో వచ్చినట్టుగా వస్తుంది, లబ్ధి వచ్చినట్టుగా వస్తుంది. మిగతా అందరూ పాపం అలాగే ఉంటున్నారు కదా. ఇప్పుడు మధ్య చిరు వ్యాపారస్తులు కానీ లేదంటే పేద కుటుంబాలకు వస్తుంది. ఎవరికైతే పథకాలు వస్తున్నాయి వాళ్ళు బాగుందంటున్నారు అంతే. మిగతా పథకాలు వస్తున్నాయి కరెక్ట్. దాని వెనకాల రేట్లో ఉన్నా మరి పెట్రోల్ ఆయిల్ ఎన్ని రేట్లో మరి కరెంటు బిల్లు వస్తుంది, పోతుంది, ఖచ్చితంగా పోతుంది. మార్పు కావాలి. మెయిన్ పిఠాపురం అభివృద్ధి ఎక్కడా లేదు. మార్పు కావాలి ఖచ్చితంగా. అయితే ఏదో మార్పు కోసమైనా సరే జరుగుద్ది, వస్తుంది. పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ వాళ్ళు ఎందుకు ఇంత పెద్ద పెద్ద పన్నాగాలు పండుగ? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కానీ, వంగ గీత గారు కానీ, పెన్నెం దొరబాబు గారు కానీ, లేకపోతే మిథున్ రెడ్డి కానీ, ఇంకా వైసీపీలో ఎలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి అవన్నీ గాలి మాట్లాడినాయి. అంటే వాళ్ళు వచ్చి ఈయన ఓడించడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టు మీడియా అంతా కవర్ చేస్తుంది. ఎవరి సత్తా వాళ్ళది. ఆ సత్తాలో మనోడు పైకి వస్తాడు. అంటే ఈయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీ కాదు, కనీసం ఒక వార్డు మెంబర్ కూడా కాదు. ఎవరు? పవన్ కళ్యాణ్
ఏ పదవి లేదు. మరి అలాంటి మనిషి మీద ఎందుకు ఎంత టార్గెట్ చేస్తున్నారు అంటారు? మార్పు ఇప్పుడు ఆయన డబ్బు సంపాదించుకుంటే బాగుంది, యాక్ట్ చేసుకుంటే రాదా డబ్బులు? ఓకే ఆయన జనం కోసం ఏదో చెయ్యాలనే కదా. ఓకే ఇప్పుడు జనం ఏదో ఇబ్బంది పడుతున్నారు, జనం కోసం వస్తున్నారు తప్ప ఆయన డబ్బు సంపాదించుకుంటే ఒక రోజులో ఒక యాక్షన్ చేస్తే 1,00,000 2 కోట్లు వస్తాయి. ఓకే అవన్నీ వదిలేసి మన కోసం ఎందుకు వస్తున్నాడు? మన కోసం ఎన్ని వదిలేసి మనం ఎవడో ఎంతో కొంత చేయాలి కదా. మరి ఆయన అంత సాక్రిఫైస్ చేసి ఆయన అంతంత సంపాదించే స్థాయిలో ఉండి కూడా అవన్నీ వదులుకొని ఏదో ఒక ఎమ్మెల్యే కింద పోటీ చేస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని ఈ మనుషులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతారంట? అది మన చేతుల్లో లేదు. అది చూడాలి మరి ఏం జరుగుద్ది అనేది. అది మీరైతే మాత్రం వన్ సైడ్గా 24 ఎవరికి సపోర్ట్ అన్న మీకు? వన్ సైడ్ ఏముంది, ఇంకా అంత ప్రతాపురం ప్రజల గుండెల్లో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నాడన్న. 1,00,000 మెజారిటీ వస్తుంది. అంతా పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఆయన గుర్తుంటే చెప్పగలరా? గాజు గ్లాసు గాజు గ్లాస్ పగిలే గుత్తి పదునెక్కుద్ది, అది పదిలే కొద్ది పని ఎక్కడ తగ్గేదే లేదు. ఎమ్మెల్యేకి ఎంపీకి ఎవరు? ఎంపీ అయినాయి కదా మరి, మేము ఎవరైనా చూడం గాజు గ్లాసు చూస్తాం. అది ఓట్లు కాదు. అక్కడ క్యాండిడేట్ ఎవడైనా సరే గుర్తు గాజు గ్లాసే.